హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం స్ప్రెడ్స్ కోసం తెలుసుకుందాం. స్ప్రెడ్స్. సో, ఈ స్ప్రెడ్స్ అనేవి బేసికల్‌గా ఈ స్ట్రాటజీస్ అండి. సో, ఇప్పటి వరకు మనం చూసుకున్న వీడియోలో ఏంటంటే సింగిల్‌గా ఆప్షన్‌ని ఎయిదర్ బై చేసాము. లేదంటే ఏదో ఒక ఆప్షన్‌ని సెల్ చేసాము. అది లాంగ్ కాలా, లాంగ్ పుట్టా, షార్ట్ కాలా, షార్ట్ పుట్టా ఏదో ఒక్కటే చేసాం. కానీ ఈ స్ప్రెడ్స్ దగ్గరికొచ్చేసరికి ఏం చేస్తామంటే 2 చేస్తాం. సో, ఇంతకుముందు ఆ సింగిల్‌గా చేసిన ఆటిని నేక్డ్ ఆప్షన్స్ అంటాం. అంటే ఏదో ఒకటే చేస్తాం. జనరల్‌గా బయింగ్ ఏదైతే చేస్తామో ఆటిని నేక్డ్ ఆప్షన్స్ అనేసాం. సో, ఇక్కడ స్ప్రెడ్స్ అంటే ఏంటంటే బేసిక్‌గా స్ప్రెడ్ అంటే ఏంటంటే అయితే కంప్లీట్‌గా కాల్ సైడ్ ఉంటాం. మన వ్యూ ఏదైనా గూడాను. బుల్లిష్ అయినా, బేరిష్ అయినా అది కంప్లీట్‌గా కాల్ సైడే ఉంటాం. లేదు అంటే కంప్లీట్‌గా పుట్ సైడే ఉంటాం. చూడండి. స్ప్రెడ్స్ అంటే అయితే అన్నీ గూడాను కాల్సే అవుతాయి. లేదా అన్నీ గూడాను పుట్సే అవుతాయి. మళ్ళీ ఈ కాల్స్‌లో లాంగ్ చేస్తాము, షార్ట్ చేస్తాం. మళ్ళీ ఈ పుట్స్‌లో లాంగు చేస్తాము, షార్టు చేస్తాం. ఇలా కాంబినేషన్స్‌లో ఒక కాల్‌లో లాంగెళ్ళి, ఒక కాల్‌లో షార్ట్ అయితే, లేదంటే ఒక పుట్‌లో లాంగెళ్ళి, ఒక పుట్‌లో షార్ట్ చేసి, ఇలాగ చేసే వాటిని స్ప్రెడ్స్ అని అంటాం. సో, ఈ స్ప్రెడ్స్ అనేవి బేసికల్‌గా స్ట్రాటజీస్. సో, ఈ స్ట్రాటజీ ఎందుకు అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో ఇంకా ముందుకెళ్తే మీకు అర్థమవుతది. సో, యాస్ ఎ ట్రేడర్‌గా మనం ఎప్పుడు గూడాను ప్రాఫిట్ ఎంతొస్తుంది? ప్రాఫిట్ ఎలాగొస్తుందనే దాంతో పాటు, మనం ఎంత రిస్క్‌ని తగ్గించుకోగలుగుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రిస్క్‌ని ఎంత తగ్గించుకోగలిగితే, మీరు అంత సేఫ్ జోన్‌లో ఉండేటట్టు మార్కెట్‌లో అన్ని ఎక్కువ రోజులు ఉండగలుగుతారు. అలా కాకుండా మీరు రిస్క్‌ని మేనేజ్ చేయలేదు అంటే గనక ఎక్కువ రోజులు డెఫినిట్‌గా ఉండరు. డిసిప్లిన్‌గా ఉండాలి. అది నా సెన్స్ ఏంటంటే, వీలైనంత డిసిప్లిన్‌గా ఉండాలి. మీ దగ్గర నుండి వీలైనంత తక్కువ అమౌంట్ మార్కెట్‌కి ఇవ్వాలి. అదే మార్కెట్ నుండి వీలైనంత ఎక్కువ అమౌంట్ మీరు తీసుకోగలగాలి. అలా చేసినప్పుడే మీరు పర్ఫెక్ట్ ట్రేడర్ అవుతారు. ఇన్‌కేస్ ఆపోజిట్‌లో ఉంటే గనక మీరు కొద్ది రోజులు ట్రేడింగ్ అనేది ఆపేసి ఫస్ట్ లెర్నింగ్ మీద కాన్సంట్రేషన్ చేయండి. వన్స్ మీరు కొంత నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. స్లోగా ఆ ఫేజ్‌కి రీచ్ అవుతారు. అలా కాకుండా ఏకధాటిగా మీరు మార్కెట్‌కి ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి పోయినప్పుడు 10,000, 20,000 పోతున్నప్పుడు వచ్చినప్పుడు 1000, 2000 వస్తున్నాయి అనుకోండి. సో, ఎక్కువ కాలం మీరు మార్కెట్‌లో సస్టైన్ అయితే అవ్వలేరు. సో, అందుకని మనకి ఈ స్ట్రాటజీస్ అనేవి యూజ్ అవుతాయి. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నా వ్యూ అది బుల్లిషా, బేరిషా అయినప్పటికీ జనరల్‌గా మనకేం తెలుసు బుల్లిష్ అయితే కాల్ బై చేయండి. బుల్లిష్ అయితే బేరిష్ అయితే పుట్‌ని బై చేయండి. ఇలాగ మనం చూసాం. అక్కడ మిగతా కేస్‌లో అపోజిట్ షార్ట్ కాల్, షార్ట్ పుట్‌లో వ్యూస్ చూసాం. సో, వాటి బేస్ చేసుకొని మనం ఈ స్ప్రెడ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో, స్ప్రెడ్ అంటే ఏంటి? అయితే ఎయిదర్ కంప్లీట్‌గా కాల్సే ఉంటాయి. లేదా చూడండి ఈ వర్డ్ ఇంపార్టెంట్. లేదా కంప్లీట్‌గా పుట్సే ఉంటాయి. కానీ ఆ ఉన్న కాల్స్‌లో గాని, లేదా ఉన్న పుట్స్‌లో గాని ఈ 2 ఉంటాయి. ఒకటి షార్ట్ చేస్తావు, ఒకటి లాంగ్ ఎళ్తావు. ఒకటి షార్ట్ చేస్తావు, ఒకటి లాంగ్ ఎళ్తావు. ఈ టైపు ఉన్నాటిని మనం ఏమంటామంటే స్ప్రెడ్స్ అంటాం. సో, ఈ వీడియోలో మనం చూసే స్ప్రెడ్ ఏంటి అంటే ఫస్ట్ స్ప్రెడ్ మీకొచ్చేది బుల్ కాల్ స్ప్రెడ్. బుల్ కాల్ స్ప్రెడ్. సో, ఈ బుల్ కాల్ స్ప్రెడ్ పేరులోనే ఉంది. బుల్ బులిష్ బై యూజింగ్ కాల్స్ మనం స్ప్రెడ్ ఏస్తున్నాం. స్ప్రెడ్ ఏసామంటే ఇంక డెఫినిట్‌గా ఇందులో ఇంకో కాల్ అనేది ఉంది. అది మీరు అర్థం చేసుకోండి. సో, మన వ్యూ ఫస్ట్ ఏంటి ఇక్కడ బుల్లిష్.
సో మార్కెట్ అప్పర్ సైడ్ ఉంటుంది అని చెప్పేసి మన సెంటిమెంట్. అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి మన సెంటిమెంట్. సో జనరల్గా ఈ బుల్ కాల్ స్ప్రెడ్ని ఎలా చేస్తాము అంటే ఈ వీడియోలో ఈ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఎలా చేస్తామంటే బుల్ కాల్ స్ప్రెడ్ ఇక్కడ రాస్తాను. బుల్ కాల్ స్ప్రెడ్ చేస్తాం. ఈ బుల్ కాల్ స్ప్రెడ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక కాల్లో లాంగ్ వెళ్తాం. సపోజ్ నాకు మార్కెట్ 15,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ మార్కెట్ 15,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ 15,000 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు నేను ఏం చేస్తానంటే 15,000 కాల్లో లాంగ్ వెళ్తాను. అంటే ఇది బై చేశాను. ఎందుకు రాస్తున్నానంటే ఈ లాంగ్ అనే దీనికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి రాస్తున్నాను. లాంగ్ వెళ్ళడం అంటే బై చేయడం అండి. మళ్ళీ ఏం చేస్తాను 15,200 కాల్ ఉంటుంది కదా అప్పర్ దగ్గర ఉన్నదాన్ని దాన్ని షార్ట్ చేస్తాను. అంటే సెల్ చేశాను. చూడండి ఫుల్ కాల్ స్ప్రెడ్ ఎలా చేస్తాను. నా వ్యూ ఏంటి బుల్లిష్ వ్యూ, మార్కెట్ పైకి వెళ్తుంది అనేసే వ్యూ. ఆ వ్యూని నేను కాల్ స్విచ్ చేసి చేస్తున్నాను. సో కాల్ స్విచ్ చేసి ఏం చేశాను స్ప్రెడ్ వేసాను. ఎలాగా ఒక కాలు 15,000 దగ్గర ఒక కాల్ని లాంగ్ వెళ్ళాను. 15,200 దగ్గర ఇంకో కాల్ ఆప్షన్, సేమ్ కాల్ ఆప్షను ఇందులో ఏం చేశాను షార్ట్ చేశాను. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే చూడండి. సపోజు ఈ 15,000 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి ప్రీమియం సపోజ్ 100 రూపాయలు ఉందనుకుంది. ప్రీమియం 100 రూపాయలు ఉంది. దీనికి ప్రీమియము ఒక 50 రూపాయలు ఉందండి. ఓకే 15,000 కాల్ ఆప్షన్ని 100 రూపాయలు ఇచ్చి బై చేశాను. 15,200ని 50 రూపాయలు తీసుకొని సెల్ చేశాను. సో సెల్ చేశాను కాబట్టి ఈ అమౌంట్ నాకేమవుతుంది క్రెడిట్ అయ్యింది. అంటే నాకు వచ్చింది. ఈ అమౌంట్ ఏమైంది డెబిట్ అవుద్ది. ఎందుకు ఈ అమౌంట్ నా దగ్గర నుండి వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా నాదేంటి నెట్ ఏంటి డెబిటా క్రెడిటా? నెట్ అనేది డెబిట్. ఎందుకు 100 ఎక్కువగా ఉంది కదా 50 కన్నా. క్రెడిట్ కన్నా డెబిట్ ఎక్కువ ఉంది. సో డిఫరెన్స్ ఎంత 100 మైనస్ నా దగ్గర నుండి అయింది క్రెడిట్ ఎంత ఇది. సో ఓవరాల్గా 50 రూపాయలు నాకు డెబిట్. 50 రూపాయలు డెబిట్ అంటే ఇది నెగిటివ్ అనమాట. ఈ నెగిటివ్ అని అంటే మన దగ్గర నుండి బయటికి వెళ్ళిపోయింది అమౌంట్. సో ఇది నా నెట్ డెబిట్. ఈ నా దగ్గర నుండి మ్యాక్సిమం వెళ్ళిపోయింది అమౌంట్ ఎంత అంటే 50 రూపాయలు. సో నా దగ్గర నుండి మ్యాక్సిమం 50 రూపాయలు వెళ్ళిపోయింది. సో నా దగ్గర నుండి వెళ్ళిపోయింది కాబట్టి నాకు వచ్చే మ్యాక్సిమం లాస్ ఎంత అవుద్ది ఇదే అవుతుంది. మ్యాక్సిమం లాస్ ఎంత అయింది నాకు 50 రూపాయలు అయింది. ఇన్ కేస్ ప్రాఫిట్ వస్తే ఎంత వస్తుంది సార్? నాకు వచ్చే మ్యాక్సిమం ప్రాఫిట్. సో మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర డిఫరెన్స్ ఎంత ఉంది ఈ రెండింటి మధ్యన 200 డిఫరెన్స్ ఉంది కదా. సో ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న డిఫరెన్స్ మైనస్ నా దగ్గరికి వచ్చిన డెబిట్. సో నా దగ్గరికి వచ్చిన డెబిట్ ఎంత డెబిట్ అయింది 50 రూపాయలు నా దగ్గర అయింది. సో నాకు వస్తే మ్యాక్సిమం 150 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. వస్తే మ్యాక్సిమం లాస్ ఎంత వచ్చింది 50 రూపాయలు లాస్ వచ్చింది. నెక్స్ట్ మ్యాక్సిమం లాస్ అయింది, మ్యాక్సిమం ప్రాఫిట్ అయింది. బ్రేక్ పాయింట్ ఎందులో వస్తుందండి? బ్రేక్ పాయింట్ ఎందులో వస్తుంది అంటే మీరు ఎందులో లాంగ్ వెళ్ళారు లాంగ్ స్ట్రైక్ ప్రైస్ ప్లస్ మీకు డెబిట్ అయిన అమౌంట్. లాంగ్ స్ట్రైక్ ప్రైస్ అంటే ఎంత 15,000 స్ట్రైక్ ప్రైస్ ప్లస్ మీకు డెబిట్ అయిన అమౌంట్ ఎంత 50 రూపాయలు. సో
రూ. 15,050 మీ నెట్ బ్రేక్ పాయింట్. ఈ రూ. 150 అనేది మీ మ్యాక్సిమం ప్రాఫిట్. ఈ రూ. 50 అనేది మీకు వచ్చే మ్యాక్సిమం లాస్. సో ఈ పాయింట్ దగ్గర యాక్చువల్లీ మీకు డౌట్ వస్తుంది, సార్ నా వ్యూ బుల్లిష్ అయ్యేటప్పుడు నేను లాంగ్ కాల్ చేయొచ్చు కదా, మరి ఎందుకు సార్ ఇంకో కాల్ని షార్ట్ చేయడం, సింగిల్గా డైరెక్ట్గా 1500 కాల్నే నేను తీసుకోవచ్చు కదా, నాకు బెటర్ కదా, ఇంకో కాల్ని సెల్ చేసే అవకాశం ఉండదు అక్కర్లేదు కదా అనే డౌట్ చాలా మందికి ఇక్కడ రావచ్చు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ కేస్ ఇక్కడ బ్లూతో రాసేవన్నీ కూడాను మీరు ఇన్ కేస్ 15,000 కాల్ను మాత్రమే బై చేసి ఉంటే గనక కండిషన్లో చూడండి, చేసుంటే మీకు వచ్చే మ్యాక్సిమం అమౌంట్ మీ దగ్గర నుండి డెబిట్ అయ్యే అమౌంట్ ఎంత అండి? మ్యాక్సిమం అమౌంట్ ఈ అమౌంట్ డెబిట్ అవుద్ది. సో మ్యాక్సిమం లాస్ అనేది మీకు ఇక్కడ ఎంత వస్తుంది? ఈ కేసులో మీ దగ్గర నుండి డెబిట్ అయ్యే అమౌంట్ ఎంత? రూ. 100. ఓకే, ఇక్కడ బ్రేక్ పాయింట్ అప్పుడు మీకు ఎంత అవుతుంది? 15,000 ప్లస్ 100, 15,100. ఎప్పుడు మీరు ఓన్లీ 15,000 కాల్ను మాత్రమే తీసుకుంటే. సో ఇక్కడ ప్రాఫిట్ దగ్గర కొంత కాంప్రమైజ్ అనేది జరిగింది. ఎందుకు? మీకు ప్రాఫిట్ ఇక్కడ అన్లిమిటెడ్. ఎప్పుడు 15,000 కాల్ ఆప్షన్ మీరు తీసుకుంటే అందులో ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్. ఆ అన్లిమిటెడ్లో ఈ 150 ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో మీరు ఇక్కడ ఏం చేసుకున్నారు? మీ వచ్చే 150తో మీరు సాటిస్ఫై అయ్యారు. సో ఇక్కడ మీరు ప్రాఫిట్లో కాంప్రమైజ్ అవుతున్నారు. సో ప్రాఫిట్లో కాంప్రమైజ్ అయినా కూడాను మీకు ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ హెల్ప్ అవుతున్నాయి. ఏంటి? ఫస్ట్ మీరు 15,000 కాల్ను మాత్రమే బై చేసి ఉంటే గనక మీరు మ్యాక్సిమం ఫేస్ చేసే లాస్ ఎంత? రూ. 100. మీ పాకెట్ నుండి రూ. 100 బయటకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీ ట్రేడింగ్లో ఈ 15,200 కాల్ను కూడా సెల్ చేసినట్టయితే మీ లాస్ అనేది సగానికి సగం తగ్గిపోయింది. ఇనీషియల్గా రూ. 100 ఉండేది, ఇప్పుడు రూ. 50 అయ్యింది. సో అదొక కండిషను. నెక్స్ట్ మీ బ్రేక్ పాయింట్ అంటే మీకు లాస్ కానీ ప్రాఫిట్ కానీ లేకుండా ఉండే పాయింట్ మీరు 15,000 కాల్ను మాత్రమే చేసి ఉంటే మీరు 15,100 పాయింట్ వరకు వెయిట్ చేసి ఉండాలి. అలా కాకుండా మీరు 15,000 ఈ 15,200 కాల్ ఆప్షన్ కూడా సెల్ చేయడం వల్ల మీరు 50 పాయింట్ల ముందే మీ బ్రేక్ పాయింట్ని రీచ్ అయిపోతున్నారు. అంటే 15,050 పాయింట్ల దగ్గరే మీ బ్రేక్ పాయింట్ రీచ్ అయిపోతున్నారు. యాక్చువల్ లేకపోతే మీరు ఇంకో 50 పాయింట్లు వెయిట్ చేయాలి. సో ఆ పాయింట్ వచ్చినా రాకపోయినా వస్తే పర్వాలేదు, రాలేదంటే మళ్ళీ మీకు అక్కడ లాసే. అర్థమవుతుందా? సో మీరు సింగిల్గా చేయడం వల్ల మీకు వచ్చే మ్యాక్సిమం లాస్ 100 అయితే ఈ కాల్ కూడా సెల్ చేయడం వల్ల మీకు వచ్చే లాస్ ఏమైంది? 50% తగ్గిపోయింది. సో మీ లాస్ని మీరు ఆటోమేటిక్గా తగ్గించుకున్నారు. ఇక్కడ చూడండి, మీ వ్యూ అదే, మీరు వెళ్ళే డైరెక్షన్ అదే, మీరు వెళ్ళే ఇదే అదే, కానీ ఇక్కడ తక్కువ ఫ్యూయల్తో వెళ్తున్నారు. ఓకే, రూ. 100 ఇవ్వాల్సిన దగ్గర రూ. 50 ఇచ్చారా సార్? సో మీరు 50% మీ రిస్క్ని తగ్గించుకున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మీకు ఈ విషయం తెలియలేదంటే మీరు ఏం చేస్తారు? 15,000 కాల్నే బై చేసి కూర్చుంటారు. సో మీ డైరెక్షన్లో వస్తే పర్లేదు, నెగిటివ్ అయిందంటే మీ దగ్గర ఉన్న రూ. 100 వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఇది బెటర్ కదా. ఎస్, మీరు ప్రాఫిట్లో కాంప్రమైజ్ అయ్యారు, దట్ ఈజ్ ఓకే. మీరు కాంప్రమైజ్ అయినా మీకు డెఫినెట్గా ప్రాఫిట్ వస్తే రూ. 150 వచ్చింది. కానీ ప్రాఫిట్ పక్కన పెట్టండి, మీ దగ్గర వెళ్ళే అమౌంట్ మీరు ఫస్ట్ తగ్గించుకోండి. ప్రాఫిట్ దాని అంతా అదే వస్తుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి చెప్పాను? బ్రేక్ పాయింట్ మీరు ఇదే మాత్రమే బై చేసి ఉంటే 100 పాయింట్ల వరకు వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ 50 పాయింట్లకే మీకు బ్రేక్ పాయింట్ రీచ్ అయిపోయారు. సో ఆ మిగిలిన 50 పాయింట్లు మీకు ఏంటి సార్? అక్కడ ప్రాఫిట్గా. సో ఈ 2 ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తే లాంగ్ కాల్ కన్నా బుల్ కాల్ స్ప్రెడ్ని యూజ్ చేయడం చాలా బెటర్. లాంగ్ కాల్ కన్నా బుల్ కాల్ స్ప్రెడ్ని యూజ్ చేయడం చాలా బెటర్. సో ఇది స్ట్రాటజీ అంటే ఇలా ఉండాలి. ఎలాగా? మన రిస్క్ని తగ్గించుకోగ విధంగా స్ట్రాటజీస్ అనేవి మనం అప్లై చేయగలగాలి. సో దీనికి మనం బుల్ కాల్ స్ప్రెడ్కి మన
పే ఆఫ్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇందులోనే మనం అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఇది నా ప్రైస్ యాక్సెస్, ఇది నా ప్రాఫిట్. ఇది నా ప్రైస్ యాక్సెస్. సో ఇది నా జీరో యాక్సెస్. సో జీరో యాక్సెస్ కాబట్టి ఫస్ట్ ఏం చేశాను, ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్, ఈ X1 అనే స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాం. లేదు అంటే మనం ఎంత తీసుకున్నాం అది రాద్దాం. ఎంత తీసుకున్నాం, 15,000 స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాం. 15,000 స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాం. ఇంకో స్ట్రైక్ ప్రైస్ ఏంటి, 15,200. సో 15,200 నాకు మార్కెట్ ఈ 15,200 పైన ఎంతున్నా కూడాను, ఈ 15,200 పైన ఎంతున్నా కూడాను నాకేంటి, ఇదంతా కూడా నా ప్రాఫిట్. నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత వచ్చిందని చెప్పాను ఇందాక, మ్యాక్సిమం వచ్చే ప్రాఫిట్ 150 రూపాయలు. సో ఇట్ ఈజ్ ఏ ప్రాఫిట్. అలా కాకుండా ఇన్ కేస్ ఆ 15,200 మార్కెట్ ఇన్ కేస్ 15,200కి 15,000, ఇది ఎంత నా 15,050 కదా. ఈ 15,050కి మధ్యన వచ్చింది అనుకోండి, ఇది నా ఏంటవుతుంది, ఈ మధ్యన 15,050 నుండి ఇక్కడ వరకు ఉంటాయి. ఇది నా బ్రేక్ పాయింట్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర నాకు ఎటువంటి ఇది కూడాను లేదు. ఈ బ్రేక్ పాయింట్ దగ్గర నాకు నో ప్రాఫిట్ నో లాస్. బ్రేక్ పాయింట్ దగ్గర నో ప్రాఫిట్ నో లాస్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆ 150 కన్నా నేను ఇంకా తగ్గితే అక్కడ నుండి నా ప్రాఫిట్, నా లాస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చే నా లాస్ ఎంత, 50 రూపాయలు. నా లాస్ ఎంత, 50 రూపాయలు. సో నాకు ఇక్కడ నుండి 0 నుండి నా లాస్ గ్రాడ్యువల్గా పెరిగింది 50కి, అక్కడ నుండి నా లాస్ అంతా 50 కాన్స్టెంట్. సో ఇది నా లాస్, మ్యాక్సిమం లాస్. ఇది నా మ్యాక్సిమం ప్రాఫిట్. సో ఇది నా బ్రేక్ పాయింట్. ఏ కేసులో, బుల్ కాల్ స్ప్రెడ్ నేను యూజ్ చేస్తే. అలా కాకుండా ఇన్ కేస్ నేను దీన్నే చేసుకున్నాను అనుకోండి, ఓన్లీ లాంగ్ కాల్లో ఉన్నాను అనుకోండి. సో లాంగ్ కాల్లో 15,000 లాంగ్ కాల్ ఉన్నాం కాబట్టి, సో ఇది నా లాస్ అవుతుంది. అక్కడ ఎంత, 100 రూపాయలు. 100 రూపాయలు లాస్ అవుతుంది. నెక్స్ట్ నా బ్రేక్ పాయింట్ అనేది ఇక్కడ నుండి ఇంకొక 50 పాయింట్లు ఎక్స్ట్రా ఉంటుంది. ఇది ఎంత అవుతుంది, 15,100. అండ్ దాని తర్వాత ఇది అన్లిమిటెడ్గా ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ చూడండి. మీకు బుల్ కాల్ స్ప్రెడ్ తీసుకోవడం వల్ల ఇంత డిఫరెన్స్లో మీరు ముందే బ్రేక్ పాయింట్ని రీచ్ అయిపోయారు, లేకపోతే ఇక్కడ మీ బ్రేక్ పాయింట్ ఉంటుంది. సో ఈ పాయింట్ రీచ్ అయ్యే వరకు మీకు లాస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది సార్, దీన్ని చూసి టెంప్ట్ అవ్వకండి. అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది, ఇది చూసి టెంప్ట్ అవ్వకండి. మీకు ఆల్రెడీ 150 ప్రాఫిట్ ఉంది, 50 లాస్ ఉంది, 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. సో చాలా బెస్ట్. కాకపోతే ఎందుకు బెస్ట్ అంటే, ఇక్కడ లేదంటే 100 రూపాయల కాల్ని అది తీసుకుంటే కనుక 100 రూపాయలని మీరు భరించాలి. అండ్ ఇక్కడ ఇంకో 50 ఎక్స్ట్రా పాయింట్లు మీరు వెయిట్ చేయాలి. ఈ అన్లిమిటెడ్ ప్రాఫిట్ కోసం మీరు ఈ 2 రిస్కులు తీసుకోవాలి. అది అడ్వాంటేజ్. సో ఇది ఫుల్ కాల్ స్ప్రెడ్. ఈ బ్లాక్ లైన్ వచ్చేసి లాంగ్ కాల్. సో రెండిట్లో ఏది అడ్వాంటేజ్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. నేనైతే కనుక బుల్ కాల్ స్ప్రెడ్ యూజ్ చేస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ లాంగ్ కాల్. ఎస్, నాకు కాల్ని సెల్ చేయడానికి ఎక్కువ అమౌంట్ అవసరమే ఓకే, ఇట్స్ ఓకే, అది పెడతాను. ఎందుకు పెడతాను, నా దగ్గర నుండి నేను తక్కువ డబ్బులు ఇవ్వదలుచుకోలేదు మార్కెట్కి, అందుకనే ఎక్కువ డబ్బులే పెడతాను.
సో, మీకు గూడాను ఆ కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే ఆప్షన్ ట్రేడింగ్ చేయండి. 10,000, 20,000, 30,000 తీసుకొచ్చి మనం ఆప్షన్ మార్కెట్‌లో ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము. సో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో మీరేదైనా కొత్త విషయం నేర్చుకున్నారు అనుకుంటే గనక నా ఛానెల్‌ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.